హలో అందరికీ, వినాయక చవితి ఎలా జరుపుకున్నారు? ఈరోజు నేను స్పెషల్గా చూపిస్తున్నా ఏంటంటే మా గల్లీ వినాయకుడు రెడీ అయిపోతుంది. ఇది నా బ్యూటీ పార్లర్ బోర్డు. నా బోర్డు పక్కనే రోడ్డు ఉంటుందండి. ఆ రోడ్లో వేశారు. మా గల్లీ వినాయకుడు అయితే రెడీ అయిపోయింది. డే టైంలో తీయలేదు, వీడియో నైట్లో తీశాను కాబట్టి కొంచెం డల్గా ఉంది. ఇంకా లైట్స్ ఏం పెట్టలేదు. ఇది గణపతిని తీసుకురాకముందు రెడీ చేస్తాం కదా షెడ్, ఆ టైంలో తీసింది అనమాట. చెట్లన్నీ క్లీన్ చేసి, రోడ్ అంతా క్లీన్ చేసి అంతా చేసి షెడ్ వేసి పెట్టారు. షెడ్లో ఇంకా డెకరేషన్ స్టార్ట్ అవ్వలేదు. ఇంకా మా పిల్లలు కూడా వచ్చేసిండ్రు చూడండి చూడడానికి. ఇది పార్కింగే. అయ్యో నువ్వేంటి నువ్వేనా షెడ్ వేసింది? చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, మా గల్లీ వినాయకుడు షెడ్ రెడీ అయింది అని లక్కీ. చెప్పు ఏంటిది? దేనికి? గణపతికా? వెరీ నైస్. హాయ్ ఫ్రెండ్స్, మా గల్లీ వినాయకుడిని షెడ్ ఎత్తాను. షెడ్ వేయడం కంప్లీట్ అయిపోయిందా? అయిపోయింది, కానీ వినాయకుడు రాలేదు. ఇంకా వినాయకుడు ఇప్పుడే కాదు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన గల్లీ గణపతి మండపం దగ్గరికి వెళ్తున్నాం. చూడండి. ఇంకా నిన్న నైట్ అంతా చూపించాను కదా మా పిల్లలతో వచ్చినప్పుడు. ఈరోజు నేను మా వారు కలిసి మార్నింగ్ వచ్చాము 7:30కి. 7:30కి మేము వచ్చేసరికి ఇట్లా టెంట్ వేసి, అంటే దాని ముందు ఇంకా ఈరోజు వినాయకుడిని పెట్టడం కదా, కలర్స్తో ముగ్గులు వేశారు. నీట్గా కార్పెట్ అంతా క్లీన్ చేసి పెట్టారు. ఇంకా నేను మీకు మొత్తం స్టెప్ బై స్టెప్ చూపిస్తాను మా డెకరేషన్ ఎలా ఉంది. ఈ గల్లీలో మేము వచ్చిన తర్వాత, మేము వచ్చింది కొత్తగా అని చెప్పాం కదా, ఈ ఏరియాలో వీళ్ళు గణపతి పెట్టడం కూడా ఫస్ట్ టైం అంట. సో కాబట్టి చాలా అంటే చాలా సింపుల్గానే చేశారు. ఎందుకంటే అందరూ ఒకేలాగా ఉండరు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క నేచర్ ఉంటుంది. కొంతమంది డొనేట్ చేస్తారు మనీ, కొంతమంది చేయరు. సో కమిటీ యాడ్ అవ్వడం కూడా ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఎక్కువ మొత్తంలో పోకుండా తక్కువలో చేద్దామన్నట్టుగా సింపుల్ డెకరేషన్ చేశారు. ఐ హోప్ లాస్ట్ గణపతిని నిమజ్జనం చేసేసరికి కంప్లీట్గా మా డెకరేషన్ అంతా చేంజ్ అయిపోతుందని అనుకుంటున్నా. ఎందుకంటే మా వారు చూశారు కదా, ఏమన్నా చేద్దామా అని అనుకున్నాము. సరే చూద్దాంలే, ఇంకా మనం కూడా వినాయకుడిని పెట్టేది ఉంది కదా, ఈరోజు 2-3 డేస్ అయితే ఫ్రీ అవుతాం, అప్పుడు చూద్దామనేసి అన్నారు. కాబట్టి ఇది ఇలాగే తీశాను. వినాయకుడిని పెట్టకముందు కంపల్సరీ మనం ప్రతి ఇయర్ వీడియో అప్లోడ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు కూడా తీశాను అనమాట. మా గణపతి దగ్గర ముగ్గు ఎట్లా ఉందో చెప్పండి కామెంట్లో. అండ్ ఇంకా దీని తర్వాత మేము ఇక్కడ అయిపోయిన తర్వాత నేను మీకు విగ్రహదాత ఎవరు అనేది కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూడా కాసేపు మాట్లాడి ఏ టైంకి వస్తుంది పూజ ఏంటి అన్నీ చూడడానికని వెళ్ళాము. ఇది మార్నింగ్ వైబ్స్ అండి, మార్నింగ్ టైంలో తీసిన వీడియో. ఇంకా మేము ఏం పనులు అవ్వలేదు. ఇది నేను చూపిస్తున్న ఇల్లు చూశారు కదా, వాళ్ళే విగ్రహం పెట్టేది. సో వాళ్ళ దగ్గరికే వెళ్తాం ఇప్పుడు మనము. ఎక్కడ దాకా వచ్చింది వర్క్ అనేది చూపిద్దాం అనుకున్నా, అందుకే తీశాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఎందుకు తీసానంటే మంకీ పాపం అది
వెజిటేబుల్ స్టోర్ అండి దాని పక్కన. పాపం అక్కడ మంకీస్ వచ్చి చాలా వాళ్ళని టార్చర్ చేసింది. కాసేపు కొట్టట్లేదు అతను, జస్ట్ స్టిక్తో బెదిరిస్తున్నాడు అంతే. అంకుల్ వెళ్ళిపోయింది. ఇంకా దాని తర్వాత మనం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ చూపించడము మండపం దగ్గర. నెక్స్ట్ విగ్రహదాత వాళ్ళ ఇంటికి వచ్చాము. విగ్రహాన్ని వీళ్ళే ఇస్తున్నారనమాట. ఇయర్ పెట్టడం కూడా ఇదే ఫస్ట్ ఇయర్. వీళ్ళు వెళ్ళి చూపిస్తున్నా, అందుకే లోపల ఏం జరుగుతుందో కూడా చూడండి మీరు. ఏమంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవుడి కోసం ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేశారా లేదా, ఎక్కడ దాకా వచ్చింది వర్క్ అని చూద్దామనేసి, నేబర్స్ కదా అందుకోసమని వెళ్ళి చూడడం జరిగింది. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం కూడా నేను ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఇంకా పూజ రూమ్ చూస్తున్నాను అనమాట. పొద్దున్న లేచిన వెంటనే ఇంకా వీళ్ళు వినాయకుని ఇచ్చేది వీళ్ళే కాబట్టి అన్నీ కంప్లీట్ మేబీ 4 నుంచి స్టార్ట్ చేసి ఉంటారండి ఎర్లీ మార్నింగ్ వర్క్. పూజ అంతా కంప్లీట్ అయిపోయినట్టుంది ఇంట్లో. ఇంకా పలహారాలు, ప్రసాదాలు, పండ్లు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు. ఎందుకంటే 10కి విగ్రహం వస్తుంది, 11కి అట్లా పూజ స్టార్ట్ చేస్తారు అనేసి పెట్టారు టైమింగ్స్. నేను ఇవి ఎందుకు తీసానంటే డెకరేషన్ బాగా అనిపించింది. నాలాంటి డెకరేషన్ పిచ్చి ఉన్న వాళ్ళు లేడీస్ చాలామందే ఉన్నారనిపించి తీశాను. నెక్స్ట్ చూడండి, ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద మొత్తం పెట్టారు దేవుడి కోసం రెడీ చేసిన ప్రసాదాలన్నీ. వడపప్పు, ఇంకా చూడండి సీర, పులిహోర, శనగగుడాలు, ఇంకా ఫ్రూట్స్ అన్నీ కలిపి ఒక 11 టైప్స్ ఉంటాయి. మేబీ 11 టైప్స్ చేశారంట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంకా ఫ్రెండ్స్ అయిపోయారు నాకు ఇక్కడ వాళ్ళంతా. అంటే ఈ వినాయకుడి దగ్గరికి వస్తే కంపల్సరీ గ్యాదర్ అవుతుంటాం కదా. ఇంకా తను పులిహోర చేస్తుంది. అన్ని ప్రసాదాలు చూపిస్తున్నాను చూడండి. నాకు తెలియనివి కూడా ఉంటాయి, తెలిసినవి కూడా ఉంటాయి కాబట్టి నేమ్స్ పెద్దగా మెన్షన్ చేయట్లేదు, మీరే చూసి అర్థం చేసుకోండి. ఎలా అనిపించిందో కూడా చెప్పండి. మేము విగ్రహాన్ని పెట్టేదంతా తీస్తాను, ఇంకా నెక్స్ట్ వీడియోలో అంతా అప్లోడ్ చేస్తాను. ఇంకా మా బాబు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. వేరే వాళ్ళ ఇళ్ళకి రావడం చాలా తక్కువ కదా మేము, అందుకోసమని. నెక్స్ట్ ఇంకా విగ్రహం దగ్గర చూడండి. दादी धर्मति शिवकुमारी धर्मति समेत सिंगार ऐलय नाम देस्य दाधर्मति नामधर्मति समेत मनोधैर्यादरस्तु नी गोत्रम पेरु नी पेरु చెప్పుకోండి. మనోధైర్యాదిబల సిద్ధిరస్తు అతి నిర్విఘ్నేన. చెప్పులు వదిలిపెట్టినా, చెప్పులు వదిలి ఉండు వేసుకో. ఏం కాదు ఉండని. భారత భారత దేశస్య సర్వతో ముఖ్యాభి విద్యార్థం అస్య భారతదేశస్య శత్రువు నివారణార్థం అతత్ దేశస్థితి सर्वादिनेषु सामान्यस्य सोदराभावना सिद्ध्यार्थं हिंदू धर्म अभ्युदानस्य सनातन धर्म अश्वधर्मस्य परिरक्षणार्थं शैव अद्य अहं कर्म करिष्ये. पट्टु चेलवट्टु कर्म करिष्यामः सिद्धिरस्तु. सिद्धोदिकास्थानं विद्या स्थानादेवताभ्यो नमो नमः.
ఓం శుద్ధోదికాస్థానం సమర్పయామి స్నానార్థే వస్త్ర దేవతాభ్యో నమో నమః అభ్యుజ్ఞాన దేవతాభ్యో నమో నమః పాద ప్రక్షాళయ కంకణ బంధనంత కరిష్యే అన్నయ్య కమలవదనేది యాచకర్త భగవాన్ వాసనాథే ఆవిడేది పక్కన మధ్య లేట్ పోతున్నావు విష్పదే సోనేశ ప్రోచ్య యాచకర్త భగవాన్ పార్వత ఎత్తును సర్వదాం వృషశరిభాయ ఋషిబంధాత్ కంకణ బంధనంచ కరిష్యమానః సూత్ర దేవతాది శ్రీ మహాగణాధిపతి కంకణంచ కరిష్యే కంకణాల్ దేవతాభ్యో నమో నమః ఓం గణానాన్వా గణపతిగం అవామహే కవిం కవీనాముపస్తవస్తమః యస్య రాజం బ్రాహ్మణాత్మన అన్నసుకన్నోతి విసీద సాధనాం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమో నమః కంకణ బంధనం చ కరిష్యే ఆ కంకణం దండముడి కంకణాల్ బంధన దేవతాభ్యో నమో నమః గంధం పట్టు పంచపాల వల్ల గంధం వల్ల ఉందా యద్వాసయిష్యే శ్రీ మహాగణాధిపతి అనుగ్రహమాగణాధిపతిరస్తు గోత్రాది వంశోబుద్ధిరస్తు మువ్వా గోత్రాది వంశోబుద్ధిరస్తు ఇంటి పేరు సింగారపు వంశోబుద్ధిరస్తు మీ పేర్లు ఎప్పుడు ఒకసారి బాలరాజు శివకుమారి రుద్రకార్తి శాంతిరస్తు పుష్టిరస్తు విఘ్నమస్తు ఆయుషమస్తు సకల శర్యాద బల సిద్ధిరస్తు మీరు కాదు అందరూ కమిటీ కృపా కటాక్ష సిద్ధిరస్తు బోలో ముందుకెళ్ళి నన్ను భయపడాలి చూడు రాగానే ఉంది. పక్క జరిగింది జరగాలి బాగా జరగాలి తెల్ల బట్ట గుంజకూరి కాలు ఊసిపోతాయి ఇది మొత్తం స్టేజ్ ఇది వంగింది ఇటు వంగింది కదా బరాబర్ ఉన్నదా అప్పటి వరకు కాళ్ళ కింద ఏమైనా పెట్టండి.
దేవుణ్ణి ఇంటి నుండి తీసుకొచ్చి మండపంలో కూర్చోబెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. దేవుడు సరిగా ఉందా లేదా, వంపి కొంచెం ఒక సైడ్ వంపి ఉన్నట్టుంది కదా అన్నట్టుగా అందరూ మాట్లాడుకున్నారు. మండపం అంతా ఓకే సెట్ చేశారు. దేవుడైతే మధ్యలో కూర్చున్నాడు. చాలా బాగా అనిపించింది. మా విగ్రహం ఎట్లా అనిపించింది మీకు మాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా నచ్చుతుంది. మనకు బొజ్జగన్పై నచ్చకుండా ఎవరు ఉంటారు చెప్పండి. ఇంకా పూజ స్టార్ట్ అయిపోతుందండి. స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా అందరు ఇంకా బ్యాండ్ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఎందుకు అంటే వాళ్ళు లడ్డు తీసుకురావడానికి వెళ్తున్నారు. మళ్ళీ లడ్డు ఇంటి దగ్గరే ఉంది, ఆ లడ్డు తీసుకొచ్చి పెట్టాలనేసి బ్యాండ్ తీసుకొని వెళ్తున్నారు. ఈ లోపు ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయామండి. ఎందుకనంటే ఇంకా నేను కూడా ఇంట్లో విగ్రహాన్ని పెట్టాలి కదా, వెళ్ళిపోయాను అనమాట. ఇంకా దాని తర్వాత చూడండి, మేము ఇక్కడ నుంచి బయలుదేరిపోయినాం కదా అండి, మా వినాయకుడి దగ్గర నుంచి. ఇంకా మేము వెళ్ళేది గణపతి దగ్గరికి అండి. మా ఇంటి కోసం చిన్న గణపతిని తీసుకొచ్చుకోవాలి కదా, అందుకోసం బండి మీద బయలుదేరిపోయినాము. నేను, మా వారు, మా పిల్లలు. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే ఈ వెహికల్స్ అన్నీ లైన్గా ఉన్నాయి. ఎక్కడో తెలుసా అండి, ఇక్కడి వరకు లైన్ కట్టింది ఎక్కడి నుంచి అంటే మన గణపతుల విగ్రహాలు తయారు చేస్తారు కదా, ఆ ప్లేస్ నుంచి లైన్ కట్టి ఉన్నాయన్నమాట బండ్లు. అందుకే నేను వీడియో తీశాను వాటిని చూపిద్దామని. మేము ఇటువైపు నుంచి రోడ్డు టర్న్ అయ్యి ఇప్పుడు నేను వీడియో స్టార్ట్ చేసిన ప్లేస్కి రావాలి. అన్ని వెహికల్స్ కూడా వినాయకులను తీసుకెళ్ళడానికి ఒకదాని తర్వాత ఒకటి లైన్గా పెట్టి ఉన్నాయి చూడండి. మేము విగ్రహాల తయారీ దగ్గరికి వెళ్తున్నాం గోడౌన్కి. అక్కడ ఉన్నాయో లేవో కూడా డౌటే అండి, ఎందుకంటే లేట్ అయిపోయింది, 11 అయిపోయింది. మేమేమో వర్షం కోసం భయపడి మళ్ళీ గణపతి పెట్టినాక గల్లీ గణపతి దగ్గరికి ఒకసారి అటెండ్ అవ్వాలి అన్నట్టుగా వెళ్ళాము. లేట్ అయింది. చూడండి, ఇదే అన్నమాట రెడీ చేసే ప్లేస్. మేము లోపలికి వెళ్తున్నాం చూడండి. అబ్బబ్బబ్బబ్బా, ఒక్కొక్క విగ్రహంని చూస్తే మామూలుగా లేదు కథలకి. సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి. ఎవ్రీ ఇయర్ ఒక కొత్త విగ్రహాలను తయారు చేస్తున్నారు మన వాళ్ళు. తయారు చేసే వాళ్ళకి హ్యాండ్స్ అప్ అండి. నేను ఆల్రెడీ మీకు లాస్ట్ ఇయర్ వేంపల్లి దగ్గరది ఒకటి పెట్టాను కూడా. ఒక లేడీ రెడీ చేస్తుంది విగ్రహానికి, పెయింటింగ్ చేస్తుంది. అందరూ తయారు చేసే పద్ధతి అదంతా కూడా చూపించాను మీకు. ఈసారి అయితే అంత టైం లేదు. ఇవి చూడండి, అసలు నిజంగా డిఫరెంట్ ఒక్కదాన్ని మించి ఇంకొకటి ఉందండి. అసలు ఏది సెలెక్ట్ చేసుకోవాలో కూడా అర్థం కాని రేంజ్లో ఉంది. ఇవన్నీ కూడా ఇంట్లో కోసం కాదండి, నేను చూపించేది గల్లీ గణపతులు అనమాట. ఇవన్నీ కూడా గల్లీలో పెట్టడానికి. సో ఆల్మోస్ట్ గోడౌన్ నిండా ఉన్న విగ్రహాలన్నీ ఇప్పుడు ఖాళీ అయిపోయాయి. దేవుడి చేతికి కానీ తొండంకి కానీ ఇట్లా రిబ్బన్ కట్టి ఉంటే బుక్ అయిపోయినట్టు అండి. రిబ్బన్ కట్టి ఉంది చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. అట్లా రిబ్బన్ కట్టి ఉంటే ఇంకా బుక్ అయిపోయినట్టేనంట. అందరూ ఆల్రెడీ బుక్ చేసుకొని వెళ్ళిపోయారు, మనీ పే చేసి. ఇంకా తీసుకెళ్ళడమే ఉంది. అన్ని విగ్రహాలను మీరు ఒకదాని తర్వాత ఒకటి చూడండి, నేను మీకు చూపిస్తా. ఎంత బాగున్నాయి అసలు. నిజంగా మీకు ఏదైనా నచ్చితే పిన్ చేయండి, బాగా అనిపిస్తే. మీకు బాగా ఏది నచ్చుతుందో ఒకసారి పిన్ చేయండి. ఒకవేళ మీకు నాకు సేమ్ నచ్చిందా చూద్దాం, జస్ట్ ట్రై అంతే. ప్రతి ఒక్క విగ్రహం కూడా వావ్ అనేలాగే ఉంది. ఇది నేను స్పెషల్గా చూపిస్తాను, ఎందుకంటే అన్ని విగ్రహాల్లోకి వెళ్ళి ఇది కొంచెం డిఫరెంట్ అనిపించింది నాకు, అందుకోసమని చూస్తున్నా. తలపాగా చూడండి, డిఫరెంట్ కలర్. నిజంగా ఈసారి గణపయ్యకి మగ్గం వర్క్లో యూజ్ చేసే బ్లౌజులకు పెట్టే ప్రతి స్టిక్కర్, ప్రతి కుందను అన్నీ తన కిరీటంలో, చెవులకి, ప్రతి ప్లేస్లో కనిపిస్తుందండి. రేట్లు కూడా ఈసారి పోయినసారి కంటే చాలా ఎక్కువ అనిపించాయి నాకు.
లాస్ట్ ఇయర్ మేము తీసుకున్న విగ్రహంకి మేబీ 600-700 అట్లా అయ్యి ఉంటుంది. కానీ ఈసారి డబుల్ ప్రైస్ అనిపించింది నాకు. 1200-1500 అట్లా ఉన్నాయి చిన్న చిన్న విగ్రహాలకు కూడా. అలాంటిది ఈ గల్లీ గణపతులకు ఎంత ఉంటుంది అని చెప్పేసి అక్కడ ఉంటారు కదా తయారు చేసేవాళ్ళు, అతన్ని అడిగాను. ఈ గణపతి చూడండి, న్యాచురల్ స్కిన్ కలర్ కదా, చాలా బాగా అనిపించింది. మా చిన్న బాబుకి బాగా నచ్చిందట, అందుకే ఇక్కడ ప్రత్యేకంగా నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డాడో నాకు అర్థమైపోయింది. నువ్వు మాతో వస్తావా అని అడుగుతాడు. ప్లీజా నడుచుకుంటూ రమ్మంటావా? బండి మీద తీసుకెళ్తావా? ఒకసారి అడుగు. ఏమంటున్నావు? వినాయక అవునా? రిబ్బన్ కట్టిరు, అది బుక్ అయిపోయిందంట. దా వచ్చేసే, అది బుక్ అయిపోయిందంట. గణపతి బుక్ అయిపోయిందంట, అది రిబ్బన్ కట్టిరుదా. మేమైతే వినాయకుడిని సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాం ఇక్కడే. కాకపోతే చిన్న వినాయకులు అన్నీ సేల్ అయిపోయాయంట. కాస్త ముందు వచ్చుంటే బాగుండు అనుకున్నాము, కానీ కుదరలేదు. మాకు కూడా టైం సరిపోలేదు. వర్షం ఒకటి డిస్టర్బెన్స్ అయింది. పిల్లలకి అసలే ఫీవర్స్ వచ్చి ఉన్నాయి కదా, ఎందుకు మళ్ళీ అనవసరంగా ఇబ్బంది పడ్డాం. మెల్లగా వెళ్దాంలే అనుకున్నాము. ఎటు వినాయకుడిని పెట్టిన రోజు, మనం కూర్చోబెట్టిన రోజు ఒకటే పూట ఉంటుంది కదా పూజ, అందుకోసం అని చెప్పేసి నేను కూడా నిదానంగానే వెళ్ళాను. ఇంకా మీరు గణపతులన్నీ చూశారు కదా. ఇక్కడ ఈ ప్లేస్ నుంచి కొంతమంది హోల్సేల్గా తీసుకెళ్తారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, వీడు ఖుషి సినిమాలోన, బద్రీ సినిమాలోన పవన్ కళ్యాణ్ లేపుతాడు కదా టైర్లు, అట్లా ట్రై చేస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ అండి, మేము వేరే ప్లేస్కి వచ్చేసినాం, అంటే మార్కెట్లోకి వచ్చేసినాం. చూడండి, మేము మొత్తం కంప్లీట్గా తడిసిపోయినాము. అసలు డ్రెస్సెస్ అయితే తడిసిపోయినాయి, తల మొత్తం తడిసిపోయింది. ఇంకా ఇది కూడా ఒక హోల్సేల్ షాప్ అండి, పైన ఉంటుంది. మేము లోపలికి వెళ్తున్నాం చూడండి. ఇందులోకి వెళ్ళిన తర్వాత ఒక షాకింగ్ ఏంటంటే, ఇందాక వెళ్ళిన గణపతులను చూసి చాలా వావ్ అనిపించింది కదా. ఇంకా ఇక్కడ చాలా కలర్ఫుల్గా అండి, డిజైన్స్, కలర్స్, వాళ్ళు చేసిన డెకరేషన్ గణపతికి ఎంత బాగుందంటే దిమ్మ తిరిగిపోయిందండి. అంత హైలైట్ ఉన్నాయి. నేను చెప్తున్నానని కాదు కానీ ఇంకా మీరే చూసేయండి, మొత్తం కంప్లీట్గా చూడండి. నా వాయిస్ కంటే మీరు చూస్తూ ఉండండి, ఎంత బాగుంటున్నాయి బాల గణపతులు. నిజంగా సూపర్ కదా. ఈ గణపతి చూడండి, చాలా బాగా అనిపించి నేను ఇక్కడ స్టాప్ అయిపోయాను. బాగా నచ్చింది. కాకపోతే మట్టి గణపతి తీసుకుందాం అన్నట్టుగా ప్లాన్ ఉంది, ఎందుకంటే ప్రతిసారి ఇలాంటివే పెడుతున్నాం కదా. ఇక్కడ చూడండి, పైన గణపతికి అంబ్రెల్లా టైప్ వచ్చి కంప్లీట్ డెకరేషన్ ఎంత బాగుంది. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకొకటి చెయ్యాలి, ఇది పెడితే బాగుండు అన్న ఫీలే లేదు. ప్రతి ఒక్కటి వేశారు. నేను చెప్పాను కదా ఇందాక, ఆల్రెడీ మగ్గం వర్క్కి సంబంధించిన ప్రతి కుందన్, స్టడ్స్, చమ్కీస్ అన్నీ వినాయకుడి మీద ప్రయోగం చేసేసారు. ఈసారి గణపతులు చాలా అందంగా అలంకరించబడ్డాయండి, చాలా బాగున్నాయి. ఇక మేమైతే లోపలికి వెళ్ళిపోయి చూసినాము. ఆల్మోస్ట్ పెద్ద విగ్రహాలు అయితే అన్నీ పోయినాయి, బుకింగ్స్ అయిపోయినాయి. అంటే ఇంకా చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకోవడానికి, ఇళ్ళల్లో పెట్టుకోనికి వస్తారు కదా మా లాంటి వాళ్ళు, అందుకోసం అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా బాగున్నాయి చూడండి. ఆరెంజ్ గణపతిని నేను చూడడం అయితే ఫస్ట్ టైము, చాలా అట్రాక్టివ్గా అనిపించింది. అదే తీసుకుందాం అనుకున్నాము. కాకపోతే ప్రైజెస్ మాత్రం 5000, 4000 అట్లా ఉన్నాయండి.
చాలా ఎక్కువ ప్రైస్ అనిపించింది. దానికంటే మట్టి గణపతి బెటర్ కదా అనిపించింది. కానీ భయపడ్డామండి. మట్టి గణపతి తీసుకుంటే ఏంటంటే తొందరగా బ్రోక్ అవుతుంది, మళ్ళీ అతుకు పెట్టాల్సి వస్తుంది, అతుకు పెడితే సెంటిమెంట్ ఫీల్ అవుతాం, ఇదంతా ఎందుకు అనిపించింది. కాకపోతే అన్ని విగ్రహాలు అయితే నేను మీకోసం వీడియో తీసి పెట్టాను, చూడండి ప్రతి గణపతి ఎలా ఉంది ఏంటి అని. నెక్స్ట్ ఇయర్కి మనం ఇంట్లో ఒక ప్లెయిన్ గణపతి తీసుకెళ్ళినా సరే ఇంత బాగా అలంకరించుకోవచ్చు అని ఎగ్జాంపుల్గా వీటిని చూస్తే అర్థమైపోయింది. నిజంగా ఒక్కదాన్ని మించి ఒకటి ఇక్కడ విరిగిపోయిందండి. పాపం ఎట్లానో విరిగిపోయింది. ఫెవిక్విక్ పెట్టి అతికిచ్చారు. కాకపోతే అట్లా అతికిస్తే ఇంకా భయమే కదా తీసుకోవడానికి. నాకైతే అనిపించింది అట్లా అతికిచ్చినవి కాకుండా నార్మల్గా ఉన్నవి ట్రై చేద్దాం అనుకొని. అది బాగా నచ్చిందని వెళ్ళి నిలబడి చూస్తే అది విరిగిపోయింది. ఇంకా ఇవన్నీ మట్టి గణపతులు అండి, చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయి. మట్టి గణపతులను కూడా మట్టి గణపతి అయినా సరే కిరీటము హ్యాండ్స్ దగ్గర ఒక్కొక్క దగ్గర గోల్డ్ కలర్ వేసి పెట్టారు చూడండి. నిజంగా లుకింగ్ లైక్ వెరీ బ్యూటిఫుల్ అండి. చాలా నచ్చినాయి చిన్న గణపతులు. ఇవన్నీ 50 to 100 రూపీసే ఉన్నాయి. ప్రైస్ కూడా చాలా తక్కువ, మట్టి గణపతులకి చాలా తక్కువ ప్రైస్ ఉంది. 50 రూపీస్వి 2 తీసుకున్నాం కూడా మేము. నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఇంకా మా ఇంట్లో పెట్టిన గణపతులను చూస్తే మీకు అర్థమవుతుంది. మా పెద్ద గణపతితో పాటు బుజ్జి గణపతులను కూడా పెట్టాము ఒక 2. చాలా అంటే చాలా నచ్చింది. చిన్న చిన్న గణపతులు ఎందుకో ఈసారి ప్రతిసారి మా పిల్లలు ఒక గణపతితో అడ్జస్ట్ అయ్యే వాళ్ళం ఇంట్లో పెట్టేస్తే, కానీ ఈసారి మాత్రం ఇద్దరు చెరొకటి కావాలని మారం చేశారు. నేను ఈ గణపతి ఎందుకు స్పెషల్గా చూపిస్తున్నానంటే ఇందాక చెప్పాను కదా మట్టి గణపతి తీసుకోవాలనిపించిందని, అందుకోసం చూపించాను. ఇంక ఇక్కడ మా ఇద్దరు పిల్లలు 2 గణపతులు తీసుకున్నారు చూడండి, ఎంత బాగున్నాయి, ఎంత క్యూట్ ఉన్నాయి అసలు. చిన్నగా బుజ్జి బుజ్జిగా 50 రూపీస్కి ఒకటి ఇచ్చారండి. చాలా బాగా అనిపించింది. వెరీ వెరీ నైస్ అండి, నాకు బాగా నచ్చింది. ప్యాక్ చేసి ఇచ్చారు, ఇంకా తీసుకెళ్ళాము. ఇక్కడ ఈ 2 గణపతులు మాత్రమే తీసుకున్నాము. దాని తర్వాత మేము ఇంకొక స్టోర్కి వచ్చాము చూడండి, ఇది కొత్త స్టోరు. మేము ఇక్కడికి వచ్చాము. ఎందుకు వచ్చాము అంటే తను కొంచెం మాకు బాగా తెలిసిన అతను మా వారికి, అందుకోసం అని వచ్చాము. మేము తీసుకున్న గణపతి ఎక్కడుందో కూడా చూపిస్తాను, కొంచెం లోపల చూడండి. చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. గణపతి ఎలా ఉన్నా సరే మనం అందంగా డెకరేట్ చేసుకుంటాం కదా ఇంటికి వచ్చిన తర్వాత ఎలాగూ. ఇంకా చూడండి మా గణపతి కూడా చూపిస్తున్నాను మీకు, తను చూపిస్తుంది. ఇది అన్నిటికంటే స్పెషల్ ప్లేస్ అండి. స్పెషల్ అని ఎందుకు అంటున్నా అంటే ఇక్కడ చూడండి అన్ని మట్టి గణపతులే అండి. గంగమట్టి తీసుకొచ్చి చేస్తారంట వీళ్ళు. లేడీస్ జెంట్స్ అందరూ కష్టపడతారు. ఇవన్నీ చూస్తే నిజంగా మట్టి విగ్రహాల్లాగా మీకు అనిపించలేదు కదా, కాకపోతే ఇవన్నీ మట్టి విగ్రహాలేనండి. మంచిగా పెయింటింగ్ చేశారు చూడండి. మన ముందే మనకి ఎలా డిజైన్ కావాలంటే అలా చేసిస్తారు. లాస్ట్ ఇయర్ నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ కూడా చేశాను వీళ్ళ ఫోన్ నెంబర్తో సహా. చాలామంది వెళ్ళారంట నా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళు. డిస్కౌంట్ కూడా మంచిగా వచ్చింది మేడం అని చెప్పారు కొంతమంది నాకు తెలిసిన దగ్గర వాళ్ళు. నాకు చాలా బాగా అనిపించింది. వేంపల్లిది కూడా నేను ఫోన్ నెంబర్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో. అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా కాల్ చేసి చెప్పారు బాగుంది మేడం అనేసి. ఇదైతే నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాము చూడండి, మేము కొన్న ప్లేస్ అండి ఇది. వీళ్ళు అన్నవాళ్ళు మాకు బాగా తెలిసిన వాళ్ళని చెప్పాను కదా, మేము ఈ ప్లేస్లోనే తీసుకున్నాము వినాయకుడిని. మేము ఏ వినాయకుడిని తీసుకున్నామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడైతే మేము పర్చేస్ చేయడం అయితే జరిగింది. ఇది బాగా నచ్చి ఓపెన్ చేయమన్నాను, కానీ ఇలాంటిదే ఇంకొకటి తీసుకున్నాము. చూడండి మీరు. ఈ వీడియోని అయితే మీకు తప్పకుండా నచ్చిందనే అనుకుంటున్నాను కదండి. నచ్చితేనే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. కామెంట్ పెట్టండి మీరు ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది. ఇంకా ఈ వీడియోని ఇంతటితో కంప్లీట్ చేస్తాను. జై బోలో గణేష్ మహారాజ్కి జై. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ కాదు, ఇంకొంచెం ఉంది కదా చెప్పడానికి ఒక విషయం. ఏంటంటే నా వీడియోస్ని చూసి లైక్ చేసేవాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలో కూడా చెప్పండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ అయితే పెట్టడం మర్చిపోకండి. నెక్స్ట్ మా వీడియోలో వచ్చే వ్లాగ్ ఏంటంటే మేము ఇంట్లో గణపతి పూజ ఎలా చేసుకున్నాం ఏంటి అనేది కూడా అప్లోడ్ చేస్తాను. కంపల్సరీ చూడండి. మీరు ఎలా పూజ చేసుకున్నారు ఏంటి అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా నెక్స్ట్ మా పిల్లలు వినాయకుని లోపల తీసుకున్నారు చూడండి.
ఇంకా మా గణపతిని మా వారు తీసుకొచ్చారు కదా పిల్లలతో పాటుగా అన్ని పూజ సామాన్లు. పెద్దోడేమో గణపతిని పట్టుకున్నాడు, చిన్నోడేమో మట్టి గణపతులు చిన్నవి పట్టుకున్నాడు, పూజ సామాన్ మా సార్ పట్టుకున్నాడు, ఇంకా తీసుకొచ్చేసారు. ఇవ్వండి. వర్షం పడుతుందనా? వీటి పేర్లు తెలుసా అమ్మ నీకు? చెప్పు మళ్ళా చెప్పు. చెప్పుకుంటా పెట్టండి. ఎలకపత్రి, ఏలక్కాయ, మామిడాకులు మంచిగా చూసి పెట్టండి. అది వేరే కవర్ లేయండి. మేము తోరణం కూడా కట్టుకుంటాం, కొంచెం ఎక్కువేయండి. అదొక్కటి వేరే కవర్ లేయండి. ఏ ఊరమ్మా మీది? క్యాతన్పల్లి, ఆకన్పల్లి. అంత దూరం నుంచి వచ్చిలా? ఇవేంటి ఇప్పుడు నువ్వు వేసినాయి? రేగుపల్ల, పరిక్కాయలు, కరక్కాయలు. మళ్ళీ చెప్పు. ఇది వేయలే కదా? ఎంతమ్మా? అమ్మ వాయిస్ ఎందుకు వినిపించానంటే అందులో నాకు కొన్ని తెలియని నేమ్స్ కూడా ఉన్నాయండి, పత్రి కాయలు అవన్నీ కూడా. అందుకోసమని వాయిస్ వినిపించాను నేను. తెలిసినవి తెలియని వాళ్ళు చెప్తారు కదా అన్నట్టుగా. మీకు ఎలా అనిపించింది? మీకు కూడా ఏమైనా తెలియని ఉంటే వింటారు కదా అని. సో ఇదే నా వీడియో ఈరోజు. బాయ్ మరి.